ఈ సినిమాలకి ముందు అనుకున్న టైటిల్ ఒకటి అనుకొని, బట్ మధ్యలో కానీ, కంప్లీట్ అయ్యాక కానీ కరెక్ట్ టైటిల్ పెట్టాలని చేంజ్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. రీచ్ పెరగడం కోసం ఒకటైతే, స్క్రిప్ట్‌కి సూట్ కాలేదని, లేక ఆ టైటిల్ ఆల్రెడీ వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారనో, ఇలా రకరకాల రీజన్స్ వల్ల చేంజ్ చేస్తారు. చాలా వరకు ఫైనల్‌గా ఫిక్స్ అయిన టైటిలే బాగా సెట్ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ముందు అనుకున్న టైటిలే సూట్ అవ్వచ్చు. ఇక ఈ వీడియోలో అలా టైటిల్స్ చేంజ్ చేసుకున్న సినిమాల గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక లిస్ట్‌లోకి వెళితే నెంబర్ 20 పైసా వసూల్. ఈ సినిమాకి ముందుగా ఉస్తాద్, యంగ్‌స్టార్ అండ్ తేడా సింగ్ అనే టైటిల్స్‌ని ముందు అనుకున్నారు. ఏదైతేనేం ఫైనల్‌గా పైసా వసూల్ అని కమర్షియాలిటీ వచ్చేలా మార్చుకున్నారు. నెంబర్ 19 బాద్‌షా. అసలు షూటింగ్లో ఈ సినిమాకి మాఫియా, ట్యాగ్‌లైన్‌లో మంచి కుటుంబ కథా చిత్రం అనే టైటిల్ ఉంచారు. ఆ తరువాత యాక్షన్ అనే పేరు కూడా కన్సిడర్ చేశారు. ఇక ఫైనల్‌గా బాద్‌షా అని పేరు పెట్టి రిలీజ్ చేశారు. నెంబర్ 18 గేమ్ ఓవర్. ఈ సినిమా కొంత వీడియో గేమ్ రిఫరెన్స్ మీద వెళుతుంది అని తెలుసు కదా. అసలు ముందుగా మేరియో గేమ్ని యూజ్ చేసుకొని టైటిల్గా కూడా మేరియో అనే పెడదాం అనుకున్నారట. కానీ పర్మిషన్ కోసం జెట్టెండో కంపెనీని అడగ్గా వాళ్ళు ఒప్పుకోలేదట. ఇక తరువాత గేమ్ ఓవర్ అని పెట్టారు. నెంబర్ 17 చీలసౌ. ఈ సినిమాకి ముందుగా హీరో నేమ్ వచ్చేటట్లు అండ్ అతనికి పెళ్లికి సంబంధించిన విషయం కాబట్టి చిరంజీవి అర్జున్ అనే టైటిల్ అనుకున్నారట. అయితే ప్రీ ప్రొడక్షన్ టైంలో ఉండగా అర్జున్ రెడ్డి రిలీజ్ అవ్వడంతో ఆ ఫేమ్ని క్యాష్ చేసుకోవడానికి పెట్టారని అనుకోకూడదని టైటిల్ని చేంజ్ చేసే పనిలో పడ్డారు. అలా మధ్యలో సంబరం అనే టైటిల్ని కూడా ఆలోచించారు. ఫైనల్గా వెడ్డింగ్ కార్డులో చీలసౌ అని ఉంటుందని అదే టైటిల్గా పెట్టొచ్చు కదా అని వెన్నెల కిషోర్ సలహా ఇచ్చారట. ఇక అందరికీ ఆ టైటిల్ నచ్చడంతో దాన్నే ఫిక్స్ చేసి ప్రొసీడ్ అయ్యారు. నెంబర్ 16 గోపాల గోపాల. ఈ సినిమాకి దేవదేవం భజే అనే టైటిల్ని కూడా అనుకున్నారట. కానీ మూవీ లాంచ్కి ముందు గోపాల గోపాల అని ఫిక్స్ అయ్యి షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. నెంబర్ 15 అష్టాచమ్మ. దీనికంటే ముందు ఈ సినిమాకి హలో హలో ఓ అబ్బాయి అనే టైటిల్ పెట్టి ప్రొసీడ్ అయ్యారు. అయినా కానీ ట్రెండీగా ఉంటేనే, అటు ట్రెడిషన్గా ఉండే ఒక యూనిక్ టైటిల్ కోసం ఆలోచించగా లాస్ట్కి అష్టాచమ్మ అని పేరు పెట్టారు. నెంబర్ 14 ధ్రువ. పవర్ఫుల్ పోలీస్ రోల్ అవ్వడంతో ఈ సినిమాకి ఫస్ట్లో రక్షక్ అని పెట్టి ప్రొసీడ్ అయ్యారు. ఆ తరువాత క్యారెక్టర్ నేమ్ అయిన ధ్రువనే టైటిల్గా అనౌన్స్ చేశారు. నెంబర్ 13 నేను శైలజ. హీరో పేరు హరి కావడం అండ్ అతని కథ అవ్వడంతో ముందుగా హరికథ అని టైటిల్గా అనుకుని స్టోరీ కంప్లీట్ చేసి షూటింగ్ మొదలుపెట్టారు. కానీ ఏదో జానపద కథ అనుకుంటారేమో, ఇంకా హీరోయిన్కి ఇంపార్టెంట్ ఉండడంతో అది కరెక్ట్ కాదని నేను శైలజగా చేంజ్ చేశారు. నెంబర్ 12 అలా మొదలయ్యింది. ముందుగా ఈ సినిమాకి ప్రేమ తొక్కా తోలు అనే ఒక టైటిల్ని పెడదామని అనుకున్నారట. కానీ కొన్ని రీజన్స్ వల్ల అలా మొదలైంది అన్న టైటిల్గా మార్చారు. నెంబర్ 11 ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఈ సినిమాకి ముందుగా అనుకున్న టైటిల్ గూఢచారి. వర్కింగ్ టైటిల్ కింద అదే అనుకొని అంతా షూటింగ్ అయ్యాక కానీ తెలిసిందట ఆల్రెడీ అడవిశేష్ గూఢచారి టైటిల్తో మూవీ రాబోతుందని. ఇక ఆ తరువాత ఇలా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయగా టైటిల్ చేంజ్ చేసుకున్నారు. నెంబర్ 10 శ్రీమంతుడు. ఈ సినిమాకి ముందుగా మగాడు అన్న టైటిల్ని పెడదామని అనుకున్నారట. కానీ ఆ తరువాత ఈ సినిమాకి టైటిల్ శ్రీమంతుడు అని పెట్టారు. నెంబర్ 9 పరుగు. ఈ సినిమాకి ముందుగా రోమియో అన్న టైటిల్ని అనుకున్నారు. ఆ తరువాత ప్రేమికుడు, ఎంత ఘాటు ప్రేమయో, అరుగు అండ్ వారధి అన్న టైటిల్స్ని అనుకున్నారట. కానీ చివరికి ఇవేవీ కాకుండా పరుగు అని చేంజ్ చేశారు. నెంబర్ 8 సాహసం. ఈ సినిమాకి ముందుగా జాక్పాట్ అనే టైటిల్తో ప్రొసీడ్ అయ్యారట. కానీ మూవీ అడ్వెంచర్ థ్రిల్లర్ కాబట్టి ఈ సినిమాకి సాహసం అని టైటిల్గా మార్చారు. కానీ హిందీలో మాత్రం ద రియల్ జాక్పాట్ అనే టైటిల్తో రిలీజ్ అయ్యింది. నెంబర్ 7 పోకిరి. ఈ సినిమాకి ముందుగా ఉత్తమ్ సింగ్
అని టైటిల్ పెట్టి స్క్రిప్ట్ రాసుకున్నారట. కానీ మహేష్ బాబుకి చెప్పారు పూరి జగన్నాథ్ గారు. కానీ టైటిల్ చేంజ్ చెయ్యమని చెప్పారట మహేష్ బాబు. అప్పుడు 2 టైటిల్స్ని కన్సిడర్ చేశారట. ఫస్ట్ది పోకిరి, సెకండ్ పండుగాడు. ఫైనల్గా పోకిరినే ఫిక్స్ చేసుకున్నారు. నెంబర్ 6 ఊపిరి. ఈ సినిమాకి ముందుగా దోస్తీ అని అనుకున్నారట. కానీ ఫైనల్గా ఊపిరి అని ఫిక్స్ అయ్యారు. నెంబర్ 5 బద్రి. ముందుగా ఈ సినిమాకి చెలి అని ఫిక్స్ అయ్యారట. కానీ తరువాత క్యారెక్టర్ నేమే టైటిల్గా పెట్టారు. సో అలాగా బద్రి అని ఫిక్స్ చేశారు. నెంబర్ 4 పెళ్లి చూపులు. ముందుగా ఈ సినిమాకి అనుకోకుండా అన్న టైటిల్ ఫిక్స్ చేశారట. కానీ ఆ టైటిల్ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయిందట. ఆ తరువాత పెళ్లి చూపులుగా చేంజ్ చేయడం జరిగింది. నెంబర్ 3 రంగస్థలం. ఈ సినిమాకి ముందుగా రేపెల్లి, పెళ్లిటూరు మునగాడు అనే టైటిల్స్ని అనుకున్నారట. కానీ ఆ తరువాత ఆ ఊరి పేరు వచ్చేలా రంగస్థలం అని మార్చారు. నెంబర్ 2 టెంపర్. అసలు ముందుగా ఈ సినిమాకి కుమ్మేస్తా, రుబాబు, టెంపర్, నేనో రకం, శంషేర్ ఈ టైటిల్స్ని కన్సిడర్ చేశారట. లాస్ట్కి టెంపర్ అని ఫిక్స్ అయ్యి అదే సినిమా టైటిల్గా పెట్టారు. నెంబర్ 1 నేనొక్కడినే. ముందుగా ఈ సినిమాకి ముందుగా చాలా టైటిల్స్నే అనుకున్నారట. ముందుగా ఆచార్య, తొంటరి, సునామీ, 1, కొలంబస్ వీటిల్లో ఏదో ఒకటి పెడదాం అనుకున్నారట. కానీ లాస్ట్కి 1 నేనొక్కడినే అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఇది గైస్ ఈరోజు మన వీడియో. ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన టాప్ 5 మూవీ టైటిల్స్ని మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి గైస్. ఇలాంటి మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తాం. ఇలాంటి మూవీస్ చాలానే ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మన ఛానల్లో మరెన్నో వస్తాయి. ఈ వీడియో కంటిన్యూషన్గా పార్ట్ 2 కూడా రాబోతుంది. మీరు ఈ వీడియోని ఎంకరేజ్ చేస్తే పార్ట్ 2 కూడా మీ ముందుకు త్వరగా తేవడానికి ట్రై చేస్తాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి గైస్. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకా మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం గైస్. ఈ సినిమాలకి ముందు అనుకున్న టైటిల్ ఒకటి అనుకొని ఈ సినిమాలకి ముందు అనుకున్న